మీరు మీ పిల్లలను కార్టూన్లు చూడటానికి అనుమతించినప్పుడు వారు కేవలం ఒక సరదా షో చూస్తున్నారని మీరు అనుకుంటున్నారా? నిజానికి వారు కేవలం వినోదం కంటే ఎక్కువే చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ మరియు డిస్నీ కేవలం హాని చేయని వినోదాన్ని అందించడం లేదు. అవి మీ పిల్లల నమ్మకాలు మరియు విలువలను రూపొందిస్తున్నాయి. పాత మరియు కొత్త కార్టూన్లను పోల్చి చూద్దాం. 1990లలో కార్టూన్లు సరళంగా, సరదాగా ఉండేవి మరియు మంచి నీతిని బోధించేవి. కానీ నేటి కార్టూన్లు తరచుగా లింగ గుర్తింపు, స్వలింగ సంబంధాలు మరియు మాయాజాలం లేదా మంత్రవిద్య వంటి సంక్లిష్ట సమస్యలపై దృష్టి సారిస్తాయి. ఈ మార్పు ప్రమాదవశాత్తు జరిగినది కాదు. ఇది పిల్లలకు ప్రదర్శించబడుతున్న వాటిలో ఉద్దేశపూర్వక మార్పు. ఇటీవల డిస్నీ అంతర్గత సమావేశ వీడియోలో కార్యనిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా తమ షోస్కు ఎల్జీబీటీక్యూ కంటెంట్తో సహా విభిన్న థీమ్లను జోడిస్తున్నారని వెల్లడైంది. వారి కంటెంట్లో క్వీర్నెస్ ని చేర్చడమే వారి లక్ష్యం అని వారు అంటున్నారు. షీరా ప్రిన్సెస్ ఆఫ్ పవర్ మరియు ది ఔల్ హౌస్ వంటి ప్రదర్శనలు ఎల్జీబీటీక్యూ పాత్రలు మరియు క్షుద్ర చిహ్నాలను కలిగి ఉంటాయి. నెట్ఫ్లిక్స్ మరియు డిస్నీలలో కొన్ని ప్రసిద్ధ కార్యక్రమాలు నిర్దిష్ట అజెండాలను ప్రచారం చేస్తాయి. ఇల్యూమినాటీ ట్రయాంగిల్ వంటి చిహ్నాలు లేదా పిల్లలకు మాయాజాలం మరియు సూపర్నాచురల్ పవర్స్ గురించి బోధించే థీమ్లను మీరు కనుగొనవచ్చు. గ్రావిటీ ఫాల్స్ మరియు చిల్లింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ సబ్రినా వంటి కార్యక్రమాలు ఏది ఆమోదయోగ్యమైనది మరియు ఏది కాదో అనే దాని గురించి పిల్లల నమ్మకాలను ప్రభావితం చేస్తాయి. సమస్య ఏమిటంటే ఈ కార్టూన్లు కేవలం హాని చేయని వినోదం కాదు. అవి పిల్లల విలువలను మరియు ప్రపంచ దృష్టికోణాలను రూపొందిస్తున్నాయి. మీరు మీ పిల్లలను ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఈ షోస్ను చూడటానికి అనుమతిస్తే వారు మీ స్వంత నమ్మకాలకు భిన్నమైన నమ్మకాలను స్వీకరించవచ్చు. తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఏమి చూస్తున్నారో తెలుసుకోవడం మరియు వారు వినియోగించే కంటెంట్ గురించి బహిరంగ సంభాషణలు చేయడం చాలా ముఖ్యం. పాల్గొనడం ద్వారా మీరు వారి విలువలను రూపొందించడంలో సహాయపడవచ్చు మరియు వారు హానికరమైన సందేశాలను గ్రహించడం లేదని నిర్ధారించుకోవచ్చు. మీరందరూ ఈ 36 ఇన్ఫో యొక్క వీడియోను ఇష్టపడి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమపూర్వక వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ గ్రేట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.